గుట్టు సప్పుడు కాకుండా నకిలీ దంతా చేసినోళ్ళ ముచ్చట బగ్గనే ఇన్నాం గాని గీడో మోతవరైతే ఏకంగా నకిలీ పోలీస్ స్టేషన్ ని నడిపించిండ్రోల్లా. బీహార్ రాష్ట్రం పూర్ణిమ జిల్లా మోహిని అనే ఊళ్ళున్న రాహుల్ అనే గీ బట్టెవాజిగాడు ఆడున్న సర్కార్ బల్లనే ఒక పోలీస్ టౌన్ తెరిచిండట. ఇక గ్రామీణ రక్షాదళ్ పేరు మీద యూత్ పోరగాళ్లకు పోలీస్ కొలువులిస్తామని చెప్పి లక్షల కమానం పైసలు వసూలు చేసిండట. ఇక బీహార్ రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉంటది కాబట్టి నోటిఫికేషన్ లేకుండా పోలీస్ కొలువులు ఎక్కడి నుంచి వస్తాయనే ఆలోచన కూడా చెయ్యకుండా గీని మాటలు నమ్మి పోలీస్ కొలువులు ఇస్తామనంగానే రూపాయలు తీసుకుపోయి ఆయన చేతిలో పోసిండ్రట ఎడ్డి పోరగాలు కొందరు. ఇక కొలువులు వచ్చినోళ్ళందరికీ కాకి బట్టలు గుట్టించి లాఠీలు ఐడి కార్డులను కూడా పంచిపెట్టిండట తమ్ముడు. ఇక అంత మంచిగానే ఉన్నది గాని ఈలకు జీతాలు ఇయ్యాలంటే ఎట్లా అని క్రిమినల్ మైండ్ కు పనిపెట్టిండు బట్టవసిగాడు. ఏకంగా నకిలీ పోలీసులను రంగంలోకి దింపిండట. ఇక కొంతమందిని దుకాణాలలో లంచాలు వసూలు చేసుకునే పనులకు పంపిండు. ఇంకొందరిని లికర్ స్మగ్లింగ్ చేసే జాగులకు పంపి సెటిల్మెంట్లు చేసిండు. ఇంకొందరినైతే ఏకంగా రోడ్ల మీదకు పంపి బండ్ల కాయిదాలు లేనోళ్ల తన పైసలు బగ్గనే కమాయించమని చెప్పి పంపెట్టోడట. ఇగిట్లా కొన్నొద్దులకెంచి మంచిగానే నచ్చిందట గీని నకిలీ పోలీస్ దందా. ఇక కొలువు చేసినోళ్ళందరికీ నెల నెల జీతాలు కూడా ఇచ్చిండట. మరి ఇక ఏమైందో ఏమో గాని 3 నెలలకెంచి గీలకు చక్కగా జీతాలు ఇస్తలేరట. వచ్చిన కలెక్షన్లు మొత్తం సర్కారు ఖజానాకు పంపాలని చెప్పి జీతాలను ఇయ్యకుండా మస్కా కొట్టిండట. అయితే గిదేదో తేడా కొడుతున్నదని అనుమానపడ్డ గీలు అడుగుదామని పోయే వరకు ఫేక్ పోలీస్ టౌన్ నడిపించిన పోరడు పరారైండట. బీహార్ లా నేరాలు ఘోరాలు ఎక్కువైతే అంటే ఏదో అనుకున్నాం గాని గీ పోరడు చేసిన కథలు చూస్తే గది నిజమేననిపిస్తున్నది కదా. నోటిఫికేషన్ వేసి కొలువులియాలంటేనే సర్కారోళ్లే కింద మీద అవుతుంటారు. గసాంటిది గీడు ఏకంగా పోలీస్ ఠాణే తెచ్చి పోరగాళ్లకు కొలువులిచ్చిండంటే వీడు మామూలోడు కాదు పోండ్రి.